కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్ జీవో కాపీలను నాయకులు దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నిరసనలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గౌస్, వెంకటలింగం, సీనియర్ నాయకులు తోటమద్దులు మరియు మండల కార్యదర్శి వెన్నబాల వెంకట్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా ఈ లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చిందని విమర్శించారు. స్వాతంత్రానికి పూర్వం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లుగా మార్చడం వల్ల కార్మికులు యూనియన్లు పెట్టుకునే సమ్మె చేసే హక్కులను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పాత 44 చట్టాలను కొనసాగించాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులను పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా కార్మికులను ఏకం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై భారీ స్థాయిలో పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జైలాన్, వెంకట్రావు, పాములెట్టి, డిపి హుసేని, వెంకటరమణ, దేవరాజు, నాగేంద్ర, చంద్రశేఖర్ మరియు సుమారు 50 మంది కార్మికులు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. స్వాతంత్రం కాడికి ముందు సాధించుకునే 44 చట్టాలను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము 4 లేబర్ కోడ్లుగా తెచ్చి కార్మికులకు కడుపు కొట్టే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు తెచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కార్మికులకు అందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అట్లనే ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించరాదు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నిర్వహించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ, అట్లనే ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం వాళ్ళకందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శుక్రవారం రోజు ఈ 4 లేబర్ కోడ్లను అమలు చేయడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేదంటే మీకు ఇప్పుడు అధికారం వచ్చింది, రాబోయే కాలంలో సిఐటిగా కార్మికులందరూ అందరినీ కూడగట్టి మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు కూడా వస్తాదని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ, ఈ రోజు ఆ 4 లేబర్ కోడ్ల ప్రతులను దగ్ధం చేయడము జరుగుతూ ఉంది. కార్మికులకు నష్టం కలిగించేటటువంటి 4 లేబర్ కోడ్లను నిన్నటి నుంచి అమల్లోకి తెచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకునే 44 చట్టాలు తీసేసి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా పారిశ్రామికవేత్తలకు, యజమానులకు, బడాబడి పెట్టుబడిదారులకు ఉపయోగపడే లేబర్ కోడ్లు తప్ప కార్మికులకు ఉపయోగపడేటువంటి లేబర్ కోడ్లు కాదు. ఈ లేబర్ కోడ్లలో కనీస వేతనం అడిగే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, నిరసనలు తెలియజేసే హక్కు లేదు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు ఈరోజు 4 లేబర్ కోడ్లలో పెట్టింది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా నిన్న ఈరోజు సిఐటి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అదేవిధంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలపైన వెంటనే కేంద్ర ప్రభుత్వం తన బుద్ధి చూపించి ఈరోజు కార్మికుల కడుపులు కొట్టే పద్ధతిలో, కార్మికుల హక్కులు రాసే పద్ధతిలో ఈ 4 కోడ్లు అమలు చేయడం అనేది చాలా దుర్మార్గం. రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ఈ 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు సిఐటిగా పోరాడతామని తెలియజేసుకుంటూ ఈ లేబర్ కోడ్ల కాపీలను దగ్ధం చేయడం జరుగుతుంది.